దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వక వందనాలు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు అంశము సంతోషముతో పొందుకున్న ఆశీర్వాదము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు అంశము సంతోషముతో పొందుకున్నటువంటి ఆశీర్వాదము. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 7 మాటల గురించి మనం ఈరోజు వాక్య భాగం నుంచి మనము తెలుసుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మొట్టమొదటిగా పుట్టినరోజు సంతోషము. ఈరోజు అంశము సంతోషముతో పొందుకున్న ఆశీర్వాదములో మొట్టమొదటిది పుట్టినరోజు సంతోషము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పుట్టినరోజు అనగానే, బర్త్డే అనగానే అందరి హృదయంలో ఆ పుట్టినరోజు వేడుకలు జరుపుకునేటటువంటి వారి హృదయంలో ఎలాంటి సంతోషం ఉంటుందంటే వారు చాలా సంతోషముగా ఉంటారు. మన గృహాల్లో కావచ్చు, ఇంకా మన బిడ్డల విషయంలో కావచ్చు, తల్లిదండ్రుల విషయంలో కావచ్చు, స్నేహితుల విషయంలో కావచ్చు. చూడండి, మనము గమనించినట్లయితే పుట్టినరోజు అనగానే మన హృదయంలో సంతోషం అనేది వస్తుంది. ప్రియులారా, మనము గమనించాలి. వాక్య భాగము నుంచి లూకాసు వార్త 2వ అధ్యాయము 10 నుంచి 11 వచనాల వరకు చూస్తే ఇక్కడ ఒక గొప్ప సంతోషము మనకు కనిపిస్తుంది. లూకాసు వార్త 2వ అధ్యాయము 10 నుంచి 11 వచనాలు. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొనియుట మీరు చూచెదరని వారితో చెప్పాను. హల్లెలూయా. మన ప్రభువు, మన రక్షకుడు జన్మించినప్పుడు గొప్ప సంతోషము అనేది అక్కడ మనము చూస్తూ ఉన్నాము. పరలోకములో నుంచి దేవదూతల సహితము మిక్కిలి సంతోషిస్తూ ఉన్నాయి, ఆనందిస్తూ ఉన్నాయి. దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభువైన క్రీస్తు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పుట్టినరోజు సంతోషము అనే విషయం గురించి మనము చూస్తూ ఉన్నాము. పుట్టినరోజు సంతోషము. యేసుక్రీస్తు ప్రభువారు లోక రక్షకునిగా పుట్టినప్పుడు ఎంతో సంతోషం అనేది మన హృదయంలో వచ్చి ఉన్నది. ప్రియులారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమస్త మానవాళికి, సమస్త ప్రపంచానికి ఒక శుభవార్త, ఒక సంతోషము, ఒక వేడుక అనేది అక్కడ మనకు కనిపిస్తూ ఉంది. హల్లెలూయా. మనము గమనించినట్లయితే పుట్టినరోజు సంతోషము, మన హృదయములో క్రీస్తు పుట్టినప్పుడు సంతోషము. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మన హృదయంలో ఎవరు పుట్టాలి? ప్రభువు పుట్టినప్పుడు సంతోషము. దేవునికి స్తోత్రం. మొట్టమొదటి మాట పుట్టినరోజు సంతోషము. ఆ సంతోషము ఏ రీతిగా మనకు వస్తూ ఉందంటే మన హృదయంలో క్రీస్తు పుట్టినప్పుడు సంతోషము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంతోషముతో పొందుకున్నటువంటి ఆశీర్వాదము. మన హృదయంలో క్రీస్తు పుట్టినప్పుడు సంతోషము. ఇది గొప్ప మనకు ఆశీర్వాదముగా ఉంది. ప్రియులారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవదిగా చూస్తే పాపము క్షమించబడినప్పుడు సంతోషము. రెండవది పాపము క్షమించబడినప్పుడు సంతోషము. లూకాసు వార్త 7వ అధ్యాయము 37 నుంచి, లూకాసు వార్త 7వ అధ్యాయము 37 నుంచి మనము 47 వచనాల వరకు చూస్తే ఇక్కడ ఒక పాపాత్మురాలైన ఒక స్త్రీ మనకు కనిపిస్తూ ఉంది. ఒక ఊరిలో పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుల ఇంట భోజనమునకు కూర్చుండి ఉన్నాడని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనక తట్టు ఆయన పాదాల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదాలను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. అయితే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క శిష్యులు కావచ్చు, పరిసయ్యులని ఇంట భోజనమునకు కూర్చొనున్న ప్రభువు దగ్గరకు ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ మిక్కిలి వేదన చేత యేసయ్యను కలవాలని, తన పాపాలను తను ఒప్పుకోవాలని ఎంతో
ప్రేమతో యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు వెళ్ళినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఆమె వెళ్తా ఒక అత్తరు బుడ్డిని తీసుకొని వెళ్తా ఉంది. ఆ అత్తరు బుడ్డి ఎంతో విలువైనది. అయితే అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఈమె ఎలాంటి పాపాత్మురాలో, ఈమెను ప్రభువు ఎందుకు రానిచ్చారు అని వారందరూ అనుకుంటూ ఉన్నారు. అయితే ఆమె ఏమి పని చేస్తూ ఉందంటే, కన్నీళ్లు కారుస్తూ తన కన్నీళ్లతో యేసయ్య పాదాలను తడుపుతూ ఉంది, తల వెంట్రుకలతో తుడుస్తూ ఉంది. మరి పవిత్రమైనటువంటి ముద్దు పెట్టుకొనుచు ప్రభువును ప్రేమిస్తూ ఉంది, ఆరాధిస్తూ ఉంది. ప్రియులారా, ఇంకా ఆ అత్తరును ప్రభువు పాదాలకు పూస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే మనము 47 వచనాల వరకు కూడా మనము గమనిస్తే వారు అంటూ ఉన్నారు, ఈమె ఎలాంటి పాపాత్మురాలు, ఈమెను ప్రభువు ఎందుకు రానిచ్చి ఉన్నారు అని వారు తమలో తాము అనుకుంటూ ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువు వారు అంటూ ఉన్నారు, ఆ స్త్రీ వైపు చూసి, ఇంకా ఎప్పుడు కూడా నీవు పాపము చేయవద్దు, నీ పాపాలను నేను క్షమించి ఉన్నాను, సంతోషంతో నీవు తిరిగి నీ ఇంటికి వెళ్ళుము అని ఆమెతో చెప్పినప్పుడు వారు అంటూ ఉన్నారు, ఆమె పాపాలను ఏ రీతిగా మరి ప్రభువు క్షమించి ఉన్నారు అని వారు తమలో తాము ఆలోచన చేసుకుంటూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు అంటూ ఉన్నారు, నేను నీ ఇంట్లోనికి వచ్చినప్పుడు నా కాలు కడుక్కోవటానికి నీవు నాకు నీళ్ళు ఇవ్వలేదు, తుడుచుకోవటానికి మరి ఏమీ కూడా ఇవ్వలేదు, మరి నన్ను పవిత్రమైన ముద్దు పెట్టుకొని నీవు ఆహ్వానించలేదు. కానీ ఈ స్త్రీ వచ్చినది మొదలుకొని తన కన్నీళ్లతో నా పాదాలను తడుపుతూ ఉంది, తల వెంట్రుకలతో తుడుస్తూ ఉంది, ముద్దు పెట్టుకుంటూ ఉంది, ఎంతో విలువైనటువంటి అత్తరును నా పాదాలకు పూస్తూ ఉంది. ఆమె విస్తారముగా నన్ను ప్రేమించినది కనుక ఆమె విస్తారమైన పాపములో క్షమించబడ్డాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవదిగా మనము చూస్తే పాపము క్షమించబడినప్పుడు సంతోషము. ఆ స్త్రీ ఎంతో సంతోషించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మిక్కిలి విలువైనటువంటి అత్తరును ప్రభువు పాదాలకు తీసుకొని వచ్చి ఆమె పూస్తూ ఉంది. ఎంత విస్తారమైనటువంటి పాపములైనా ఏ రీతిగా మరి ప్రభువు ఆ విస్తార పాపములను ఆమెలో నుంచి మరి శాశ్వతముగా పోగొట్టి ఉన్నారంటే ఆమె ప్రభువును విస్తారముగా ప్రేమించుట ద్వారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, రెండవది సంపూర్ణముగా దేవుని ప్రేమించినప్పుడు మనకు సంతోషం అనేది వస్తూ ఉంది. హల్లెలూయా. మొట్టమొదటిగా చూస్తే పుట్టినరోజు సంతోషము. పుట్టినరోజు సంతోషము ఏ రీతిగా మన హృదయంలో ఉంటుంది అంటే, మన హృదయంలో క్రీస్తు పుట్టినప్పుడు సంతోషము. అందుకోసమే పుట్టినరోజు సంతోషము అనే విషయాన్ని గురించి మనము చూస్తూ ఉన్నాము. రెండవదిగా చూస్తే పాపము క్షమించబడినప్పుడు సంతోషము. విస్తారముగా దేవుని ఏ రీతిగా ప్రేమించాలంటే, సంపూర్ణముగా దేవుని ప్రేమించినప్పుడు మన పాపము క్షమించబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మూడవదిగా చూస్తే స్వస్థత కలిగినప్పుడు సంతోషం. మూడవది స్వస్థత కలిగినప్పుడు సంతోషము. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము మనము ధ్యానం చేసుకుందాం. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 1 నుంచి 10 వచనాల వరకు చూస్తే, పగలు 3 గంటల ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుని మోసుకొని పోవుచుండెను. వాడు దేవాలయములో వెల్లువారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పుట్టినది మొదలుకొని కుంటివానిగా పుట్టినటువంటి ఆ యొక్క వ్యక్తి దేవాలయము దగ్గర, చర్చి దగ్గర భిక్షమడుగుతూ మరి దేవాలయంలోనికి వెళుతూ వస్తున్నటువంటి వారిని భిక్షమడుకునేటటువంటి ఆ యొక్క వ్యక్తి, ఇద్దరి మనుషుల సహాయము లేకుండా ఏమాత్రము కదలలేనటువంటి ఆ యొక్క వ్యక్తి జీవితంలో దేవుడు ఒక అద్భుతాన్ని చేసి ఉన్నారు. చూద్దాము. ప్రార్థన సమయమున మరి పేతురును యోహానును ఆ దేవాలయమునకు వెలుచు ఉండగా వారిని చూచి ఆ మనుష్యుడు
మరి ఆ పుట్టి కుంటివాడు భిక్షం అడుగుతూ ఉన్నాడు. అయితే వారు వెళుతూ వెళుతూ ఆయన్ని చూసి అక్కడ నిలువబడి, మా దగ్గర నీకు ఇచ్చుటకు వెండి బంగారములైన ఏమీ కూడా లేవు, కానీ మేము కలిగి ఉన్న దానిని నీకు ఇస్తాము అని అనగానే ఆ యొక్క మనుషుడు చాలా ఆతురతతో ఉన్నాడు. వెండి లేదు, బంగారం లేకపోతే ఇంకా ఏదైనా వారు కలిగి ఉన్నది విలువైనది ఏదైనా నాకు ఇవ్వచ్చు అని వారు చెప్పినటువంటి ఆ యొక్క మాట మీద ఆయన దృష్టి ఉంచి ఆయన ఇంకా వారిని తేరి చూస్తూ ఉన్నాడు. ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు. నాకు ఏమి వారు ఇస్తారా అని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నటువంటి ఆ యొక్క వ్యక్తిని పేతురు, యోహాను అంటూ ఉన్నారు దగ్గరగా నిలబడి, మేము కలిగి ఉన్నటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేచి నీవు నడువు అని చెప్పగానే ఆయన ఏమాత్రము అల్ప విశ్వాసంలోనికి వెళ్లకుండా సంపూర్ణమైనటువంటి విశ్వాసము వారి మాట మీద ఉంచి దిగ్గున లేచి నిలవబడ్డాడు. హల్లెలూయా. ఆయన ఏమాత్రము అల్ప విశ్వాసంలోనికి వెళ్లకుండా తన స్థితిని పరిశీలన చేసుకోకుండా వారు ఏదైతే చెప్పారో ఆ మాటకు లోబడి లేచి నిలవబడగానే పుట్టినది మొదలుకొని కుంటివాడిగా పుట్టినటువంటి ఆ యొక్క వ్యక్తి కాళ్ళు చీలమడలు కదిలినట్లుగా కదిలి కాళ్ళు సరిగా వచ్చి ఆయన శక్తి పొందుకొని బలము పొందుకొని కాళ్ళు నిలిచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప అద్భుతం అండి. ఆయనకు కాలు వచ్చినప్పుడు గంతులు వేస్తూ ఉన్నాడు, సంతోషిస్తూ ఉన్నాడు, మిక్కిలిగా సంతోషిస్తూ ఉన్నాడు. దేవాలయం అంతా మరి పరుగులు తీస్తూ తెలియచేస్తూ ఉన్నాడు, నాకు కాళ్ళు వచ్చాయి, నేను నడుస్తున్నాను, పరుగులు తీస్తూ ఉన్నాను అని. హల్లెలూయా. ఎంత సంతోషము ప్రియులారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. స్వస్థత కలిగినప్పుడు సంతోషము. ఈ స్వస్థత అనేది ఏ రీతిగా కలుగుతుందంటే సంపూర్ణ విశ్వాసం యేసులో ఉంచినప్పుడు స్వస్థత అనేది కలుగుతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సంపూర్ణ విశ్వాసం యేసులో ఉంచుట ద్వారా స్వస్థత అనే ఆశీర్వాదము కలుగుతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 4వదిగా చూస్తే పోయినది దొరికినప్పుడు సంతోషం. హల్లెలూయా. పోయినది దొరికినప్పుడు సంతోషము. పోగొట్టుకున్నది ఏ రీతిగా దొరుకుతుంది అని మనము పరిశీలన చేస్తే శ్రద్ధగా వెతికినప్పుడు పోయినది దొరుకుతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లూకాసు వార్త 15వ అధ్యాయమును మనము ధ్యానం చేసుకుందాం. లూకాసు వార్త 15వ అధ్యాయము 4 నుంచి 6 వచనాల వరకు మనము చూస్తే, ఒక మనుషునికి 100 గొర్రెలు ఉన్నాయి, వాటిలో ఒక గొర్రె తప్పిపోయింది. 99 గొర్రెలను ఆ మనుష్యుడు అక్కడే విడిచిపెట్టి తప్పిపోయిన ఒక్క గొర్రెను వెతకటానికి ఆయన వెళ్ళి ఉన్నారు. తప్పిపోయినది దొరుకు వరకు ఎన్ని శ్రమలైనా ఎన్ని ఇబ్బందులైనా శ్రద్ధ కలిగి ఆ యొక్క గొర్రెను వెతికినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఆ తప్పిపోయిన ఒక్క గొర్రె దొరకగానే భుజాలని ఎక్కించుకొని, ఇదిగో నా గొర్రె, తప్పిపోయిన ఈ నా గొర్రె తిరిగి నాకు దొరికింది అని చెప్పి ఆ గొర్రెను ముద్దు పెట్టుకొనుచు తన భుజాల మీద ఎక్కించుకొని ఎంతో సంతోషిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 8 నుంచి 10 వచనాల వరకు మనము చూస్తే, ఏ స్త్రీకైనా 10 వెండి నాణేలు ఉంటే అందులో ఒక నాణెము పోతే మరి ఆ 9 వెండి నాణేలు ఉన్నాయి కదా తన దగ్గర అని చెప్పి వాటిని మరి ఆ పోగొట్టుకున్న ఒకదాన్ని వెతకకుండా విడిచిపెట్టదు కదా. పోయినది దొరుకు వరకు ఏ రీతిగా అయితే శ్రద్ధ కలిగి వెతుకుతూ ఉంది. మరి వెలుతురు లేకపోతే ఆ గదిలో చీకటిగా ఉంటే లైట్ వేసి చీపురుతో ఊడ్చి అది దొరికేంత మట్టుగా శ్రద్ధ కలిగి మరి వెతికినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, పోయినది దొరికినప్పుడు సంతోషము, పోగొట్టుకున్నది ఏ రీతిగా దొరుకుతుంది అని మనము పరిశీలన చేస్తే శ్రద్ధగా వెతికినప్పుడు దొరుకుతుంది. హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. 4వది చూస్తే, శ్రద్ధగా వెతికినప్పుడు మనము పోగొట్టుకున్న దాన్ని పొందుకుంటాము. ఇటు ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. 5వదిగా చూస్తే, విడుదల వచ్చినప్పుడు సంతోషము. దేవునికి స్తోత్రం. విడుదల అనేది ఏ రీతిగా మనకు వస్తూ ఉంది అని మనము పరిశీలన చేస్తే, పదే పదే తలుపును తట్టినప్పుడు విడుదల అనేది వస్తుంది. ప్రార్థన తలుపును పదే పదే మనము తట్టాలి.
తట్టినప్పుడు గొప్ప విడుదలను మనము చూస్తాం ప్రియులారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. అపోస్తుల కార్యములు గ్రంథం నుంచి మనము చూస్తే 16వ అధ్యాయములో ఇక్కడ పౌలును శీలను మనకు కనిపిస్తూ ఉన్నారు. 16వ అధ్యాయము వారు మరి ప్రభువైన యేసుక్రీస్తు రక్షణ సువార్తను వారు ప్రకటన చేస్తూ ఉండగా వారిని పట్టుకొని చెరసాలలో వారిని బంధించి ఉన్నారు. ఇక్కడ మనము చూస్తే 16వ అధ్యాయము 21 నుంచి మనము చదివినట్లయితే 21 నుంచి 33 వచనాల వరకు ఆ యొక్క సారాంశము మనకు కనిపిస్తూ ఉంది. వీరే పట్టణాలను గలిబిలి చేస్తూ మరి వ్యతిరేకమైనటువంటి మరి బోధన చేస్తూ జనులను వారి వైపుగా తిప్పుతూ ఉన్నారని ఈ యొక్క రోమా సైన్యం ఏమి చేస్తూ ఉందంటే వారిని పట్టి చెరసాలలో బంధించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అయితే వీరేం చేస్తూ ఉన్నారో తెలుసా? వారిని చెరసాలలో వేసి చాలా దెబ్బలు కొట్టారు. కాళ్ళకు చేతులకు బొండాలు వేసి వారిని బిగించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. వారిని చాలా కొట్టినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అయితే వారన్ని దెబ్బలు తిని కూడా ఎంతో వేదన పడుతూ శోధనను అనుభవిస్తూ శ్రమల్లో ఉండి కూడా మధ్యరాత్రి సమయంలో వారు ఏమి చేస్తూ ఉన్నారు అంటే ప్రభువు నాకు పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ ఉన్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పౌలును శీలను ఏమి చేస్తూ ఉన్నారు అని మనము పరిశీలన చేస్తే వారు చెరసాలలో బందీలుగా ఉన్నారు. వారికి ఏమి కావాలి అంటే విడుదల కావాలి ప్రియులారా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. బంధింపబడినటువంటి నీకు ఏమి కావాలి అంటే విడుదల కావాలి. ఎలాంటి బంధకాల్లో నీవున్నావో నీవు ఒక్కసారి పరిశీలన చేసుకో. మనము బందీలుగా ఉన్నప్పుడు మనకు విడుదల కావాలి. పౌలును శీలను చెరసాలలో బందీలుగా ఉన్నారు. వారు విడుదల కోసం ఏమి చేస్తూ ఉన్నారంటే పదే పదే తలుపు తడుతూ ఉన్నారు. హల్లెలూయా. పదే పదే ప్రార్థన తలుపును తడుతూ ఉన్నారు. మధ్యరాత్రి సమయంలో వారు లేచి అన్ని దెబ్బలతో శ్రమల్లో శోధనలో బాధల్లో బలహీనతల్లో ఉన్నా కానీ సంతోషముతో ప్రభువును స్తుతిస్తూ ఉన్నారు. పాటలు పాడుచు స్తుతిస్తూ ఉన్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. జైళ్ళల్లో సెల్లల్లో ఉన్నటువంటి ఆ యొక్క ఖైదీలు కూడా నిదానించి వారు వింటూ ఉన్నారు. అకస్మాత్తుగా ఒక పెద్ద భూకంపం అనేది కలిగింది. హల్లెలూయా. వారు పాటలు పాడుచు దేవుని స్తుతిస్తూ ఉండగా భూకంపము వారి ఉన్నటువంటి ఆ చెరసాలలో భూకంపము కలగటం వల్ల వారి చేతుల సంఖ్యలన్నీ కూడా తెంపివేయబడ్డాయి. ఆ చెరసాల మొత్తము కూడా బద్దలైనట్లు ఆ డోర్స్ తెరవబడినట్లుగా మనము లేఖనాల్లో చూస్తూ ఉన్నాము. హల్లెలూయా. అయితే ఆ చెరసాల నాయకుడు ఏమి చేస్తూ ఉన్నాడో తెలుసా? ఈ ఖైదీలంతా కూడా తప్పించుకొని పారిపోతే నాకు మరణము తప్పదు కనుక ఈ రాత్రికాల సమయంలోనే నేను ఇంకా చచ్చిపోతాను, వారు నన్ను చంపకముందే నేను చచ్చిపోతానని కత్తిని తన మెడ మీద పెట్టుకొని తనకు తాను ఆత్మహత్య ప్రయత్నం చేస్తూ ఉండగా వారు దూరముగా నిలబడి అంటా ఉన్నారు, నీవు ఏ హాని చేసుకొనవద్దు, మేము ఎవ్వరము కూడా ఎక్కడికి పారిపోలేదు, అందరము ఇక్కడే ఉన్నామని చెప్పగానే ఆయన తన హృదయాన్ని నెమ్మదిపరుచుకొని వారు చెప్పేటటువంటి మాటలను ఆ యొక్క గొప్ప కార్యమును వారు నిదానించి చూస్తూ ఉన్నారు. అయితే ఆ రాత్రికాల సమయంలో ఆ ఖైదీలతో పాటు ఆ చెరసాల నాయకునికి తన కుటుంబం వారందరికీ ప్రభువు యొక్క రక్షణ సువార్తను వారు ప్రకటించి వారికి కూడా గొప్ప విడుదలను అనుగ్రహించి ఉన్నారు ప్రభువు పౌలును శీల ద్వారా. దేవునికి స్తోత్రం. ఆ రాత్రికాల సమయంలో మరి ఆ చెరసాల నాయకుడు తన ఇంటి వారందరూ కూడా రక్షణ పొందినట్లు బాప్తిస్మం తీసుకున్నట్లు లేఖనాల్లో చదవబడినటువంటి లేఖనాల్లో వ్రాయబడి ఉంది ప్రియులారా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఐదవదిగా చూస్తే విడుదల వచ్చినప్పుడు సంతోషము. విడుదల అనేది ఏ రీతిగా వస్తుంది? పదే పదే తలుపు తట్టుట ద్వారా విడుదల అనేటటువంటి ఆశీర్వాదాన్ని ప్రభువు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఆరవదిగా చూస్తే శ్రమల్లో సంతోషము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. శ్రమల్లో సంతోషము.
వాక్య భాగాన్ని మనము పరిశీలన చేస్తే దేవుని కొరకు సహించినప్పుడు సంతోషం అనేది మనకు కలుగుతూ ఉంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. శ్రమల్లో సంతోషము, దేవుని కొరకు సహించినప్పుడు సంతోషము. యోబు గ్రంథము మనము చూస్తే 1వ అధ్యాయము 21వ వచనము ఒకసారి మనము చదువుకుందాము. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని శ్రమలు వచ్చాయండి. ఊజు దేశంలోనే గొప్ప ధనవంతుడిగా ఉన్నాడు. మరి అన్ని విషయములో కూడా దేవునికి మిక్కిలి భయభక్తులు కలిగినటువంటి ఈ యొక్క యోబు జీవితంలో మహాశ్రమలు సంభవించాయి. ఒక్క దినమందే సమస్తాన్ని కూడా ఆయన కోల్పోయాడు. తనకున్నటువంటి కుమార్తెలు చనిపోయారు. మరి తనకున్నటువంటి సంపద అంతా కూడా నాశనం అయిపోయింది, కాల్చబడింది. ఇల్లు లేదు, ఏమి లేదు, సమస్తం పోయింది. భార్య కూడా నీవు ఇంకా ఎందుకు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నావు, స్తుతిస్తూ ఉన్నావు, నీవింత గొప్ప మరి దేవునికి స్తుతి యాగము చేస్తా ఉన్నావే, ఇంతగా నమ్మకముగా నీవు యథార్థపరుడుగా ఉంటే దేవుడు నీకేమి ఫలం ఇచ్చాడు, నీకేమి ఆశీర్వాదం ఇచ్చాడు, ఉన్నదంతా కూడా ఈ రీతిగా పోగొట్టావు. నీతిమంతుడిగా ఉన్నా కానీ నీకు ఇలాంటి కష్టాలు వచ్చాయి, ఇంకా ఎందుకు ఆ దేవుణ్ణి నీవు ఆరాధిస్తావు, నీ దేవుణ్ణి కూడా నీవు దూషించి విడిచిపెట్టు అని చెప్పి తన భర్తను కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయిందండి. ఎవరు లేరు, యోబు మాత్రమే మిగిలి ఉన్నాడు. ఆయన సంతోషముగా ఉన్నాడా అని మనము పరిశీలన చేస్తే తన గర్భములో, తన కడుపులో ఒక రాచపుండు, భయంకరమైనటువంటి ఆ యొక్క రాచపుండు బాధను భరించలేక బూడిదలో కూర్చొని బూడిదను పోసుకుంటూ గోనె పట్ట ధరించుకొని ఏడుస్తూ ఉన్నాడు, అంగలార్పు చేస్తూ ఉన్నాడు. అయినా కానీ ఒక్క మాట కూడా దేవుని అనలేదు. ఏమంటా ఉన్నాడు 21వ వచనంలో మనము చూస్తే, ఇది అంతా కూడా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, నా తల్లి గర్భములో నుండి నేను ఏ రీతిగా వచ్చి తినో ఇప్పుడు కూడా అదే రీతిగా ఉన్నాను, కనుక దేవుని నామానికి స్తుతి కలుగును గాక అన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. అన్ని విషయములో యోబు దేవుని సంతోషపెట్టాడు. నోటి మాట చేత అయినా కానీ ఆయన దేవుణ్ణి దూషించలేదు. అన్ని విషయంలో దేవుని ఘనపరిచాడు, స్తుతించాడు. కనుక ఆయన మిక్కిలిగా ఆశీర్వదింపబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. చివరి వచనాల్లో మనము చూస్తే, యోబు గ్రంథము చివరి అధ్యాయంలో చూస్తే, యోబు ఎంతైతే పోగొట్టుకున్నాడో రెట్టింపు ఆశీర్వాదాన్ని మరలా దేవుడు తనకు ఇచ్చాడు. చక్కని కుమార్తెలను అనుగ్రహించి ఉన్నాడు. పోగొట్టుకున్న దానికంతా రెట్టింపు ఆశీర్వాదాన్ని ఆయన పొందుకున్నట్లుగా మనము చూస్తున్నాం. ప్రియులారా, దేవునికి స్తోత్రం. శ్రమల్లో ఏమి చేయాలి? శ్రమల్లో సంతోషించాలి. మనకు శ్రమ కలిగినప్పుడు ఆ శ్రమల్లో మనము సంతోషించినప్పుడు రెట్టింపు ఆనందము, రెట్టింపు సంతోషము మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. శ్రమల్లో సంతోషము. దేవుని కొరకు సహించాలి. దేవుని కొరకు సహించినప్పుడు మనము శ్రమల్లో మరి దేవుని కొరకు నిలబడేటట్లుగా, దేవుని కొరకు సంతోషించే వారిగా అట్టి గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. దానియేలు గ్రంథము కూడా మనము పరిశీలన చేస్తే 3వ అధ్యాయము, దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 17 నుంచి, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17 నుంచి 29 వచనాల వరకు మనము చూస్తే, ఇక్కడ ఒక రాజు ఏమి చేస్తా ఉన్నాడంటే, నెబుకద్నెజరు రాజు ఒక బంగారు ప్రతిమను చేయించి సకల రాజ్యములంతా కూడా మరి వారందరూ అక్కడికి వచ్చి ఆ బంగారు ప్రతిమకు నమస్కారం చేయాలి. అయితే వీరంటా ఉన్నారు, నీ దేవుడైన యెహోవాను తప్ప ఎవరిని నీవు పూజించడానికి వీల్లేదు, దేనికి నీవు సాగిలపడొద్దు, దేనిని నీవు ఆరాధించొద్దని మన దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞను అనుసరిస్తూ నడుస్తూ ఉన్నారు. సజీవమైనటువంటి దేవుణ్ణి ఆరాధించేటటువంటి యొక్క భక్తులు 3 మనకు కనిపిస్తూ ఉన్నారు. వారు నిలువబడి అంటా ఉన్నారు, రాజా, నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు మేము నమస్కారము మేము చేయలేము. ఒకవేళ ఆ మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో మేము చనిపోవటానికి కూడా మేము సిద్ధముగా ఉన్నాము. మా దేవుడు ఎవరో తెలుసా? ఆ మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో నుండి మమ్మల్ని రక్షించే సమర్థుడు. ఒకవేళ మా దేవుడు రక్షింపకపోయినా కానీ మేము ఆ రీతిగా చనిపోవటానికి మేము సిద్ధముగా ఉన్నాము. కానీ నీవు నిలవబెట్టించిన ఆ యొక్క బంగారు ప్రతిమకు ఏమాత్రము మేము సాగిలపడము, నమస్కారము చేయమని వారు ధైర్యముగా నిలబడి తెలియచేస్తూ ఉన్నారు. ప్రియులారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శ్రమల్లో సంతోషముగా ఉండాలి అనే విషయాన్ని గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము.
ఏ రీతిగా వీరు అలాంటి శ్రమలు, భయంకరమైనటువంటి శ్రమ వారికి సంభవించింది. మరణం ఎదురైంది. వారిని అగ్నిగుండంలో నుండి మరి దేవుడు తప్పించి ఉన్నాడు. ఏ రీతిగా తప్పించి ఉన్నాడంటే, రాజు యొక్క ఆగ్రహము ఎక్కువై అగ్నిగుండాన్ని 7 అంతలుగా చేసి ఆ 3 భక్తులను షడ్రకు మేషకు అబేద్నెగోని అగ్నిగుండంలోనికి త్రోసివేసినప్పుడు 4వ వాని రూపము రాజు చూస్తూ ఉన్నాడు. అగ్నిగుండంలో పడేసింది 3 4 వ్యక్తులు కనిపిస్తూ ఉన్నారు. వారు ఏం చేస్తూ ఉన్నారో తెలుసా? అగ్నిగుండములో స్తుతిస్తూ పాటలు పాడుచు చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఆ 4వ వాని రూపము పరిశుద్ధ దేవతల రూపమును పోలి ఉన్నదని రాజు సంబోధిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ 3 భక్తులను పిలుస్తూ ఉన్నాడు. మీరు బయటికి రండి అని చెప్పినప్పుడు వారు బయటికి వచ్చారు. వాళ్ళని అనేక మంది టెస్ట్ చేశారు, చూశారు, కానీ ఈ మాత్రము నిప్పు వాసన, పొగ వాసన కానీ మరి కమురు వాసన కానీ ఏది కూడా రాలేదు. వారి వస్త్రములు కూడా ఏ మాత్రము కనీసము నిప్పు కణము తగిలి కూడా కాలిపోయినట్లుగా అక్కడ లేదు. వారు ఏ రీతిగా ఉన్నారు అంటే, అగ్నిగుండంలో నుండి కూడా దేవుడు ఏ రీతిగా వారిని తప్పించి ఉన్నారో చూడండి. శ్రమల్లో వారు సంతోషించడం ద్వారా గొప్ప విడుదల, గొప్ప సంతోషము వారు పొందుకున్నారు. వారు బయటకు వచ్చినప్పుడు రాజు అంటా ఉన్నాడు, ఈ షడ్రకు మేషకు అబేద్నెగో అనే భక్తులు ఉన్నారు కదా, వీరి దేవుడు సజీవముగా ఉన్నటువంటి దేవుడు అని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఆయనే నిజమైన దేవుడు, ఆయనే రక్షకుడు, సజీవుడు. కనుక ఎవరైతే వీరి దేవునికి మొక్కరో, పూజింపరో, ఆరాధించరో వారిని అందరినీ తీసుకొచ్చి అగ్నిగుండంలో పడేస్తానని తెలియచేస్తా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. వారు శ్రమను సహించి ఉన్నారు, గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని కొరకు సహించినప్పుడు దేవుడు గొప్ప కార్యాలను చేస్తాడు. ఆ శ్రమలను అధిగమించి రెట్టింపు సంతోషాన్ని మనకు అనుగ్రహించే దేవుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 7వదిగా చూస్తే చివరి మాట, మారు మనసు కలిగినప్పుడు సంతోషము. హల్లెలూయా, ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మారు మనసు కలిగినప్పుడు సంతోషము. మారు మనసు అనగా పరిశీలన చేస్తే రక్షణ పొందుట వలన మనకు సంతోషం అనేది కలుగుతుంది. లూకా సువార్త 19వ అధ్యాయము 1 నుంచి మనము చూస్తే ఇక్కడ జక్కయ్య గురించి వ్రాయబడి ఉంది. అనేక పర్యాయములు మరి జక్కయ్య గురించి మనము చదువుకున్నాం. ఆయన సుంకరి అయి ఉన్నాడు, పన్ను వసూలు చేసే ట్యాక్స్ కలెక్టర్ అయి ఉన్నాడు, అన్యుడై ఉన్నాడు, గొప్ప ధనవంతుడై ఉన్నాడు. అలాంటి ఆ యొక్క వ్యక్తి తన జీవితాన్ని గొప్ప రక్షణలోనికి ఆయన నడిపించుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, దేవునికి స్తోత్రం. ఎంతో కఠినాత్ముడు అని ఇక్కడ వ్రాయబడి ఉంది. తనకు ఒకరోజు దక్కవలసినటువంటి ఆ యొక్క మర్యాద ఏది కూడా, ఆ యొక్క గౌరవం ఏది కూడా తనకు దక్కలేదు. నన్ను పట్టించుకునేటటువంటి యొక్క ప్రజలందరూ ఈరోజు నన్ను త్రోసివేసి వెళుతూ ఉన్నారు. ఎందుకొరకు ఈ రీతిగా వెళుతూ ఉన్నారని ఆయన ఆలోచన చేస్తే ఆ మార్గము గుండా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వస్తూ ఉన్నారు. హల్లెలూయా. అయితే జక్కయ్య హృదయంలో ఒక ఆలోచన అనేది కలిగింది. ఆయన ఎవరో నేను చూడాలి, ఆయన ఎవరో నేను చూడాలి. అయితే ఆయనకు అది సాధ్యం కాదు, ఎందుకంటే ఆయన పుట్టివాడిగా ఉన్నాడు కనుక. ఆ జనాల గుంపులో ఆయనకు అది సాధ్యం కాదు. అక్కడ ఉన్నటువంటి చెట్లన్నిటిని చూశాడు. తనకు అనువుగా ఉన్నటువంటి దగ్గరగా ఉన్నటువంటి ఆ యొక్క మేడి చెట్టును ఎక్కటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. చూడండి ప్రియులారా, ఆ మేడి చెట్టు ఎక్కటం అనేది సులువైన విషయము కాదు. అది చాలా నునుపుగా ఉండి జారిపోతూ ఉంటుంది. మేడి చెట్టు ఎక్కడానికి, మేడి పండ్లు తినటానికి ఎవరు కూడా ఇష్టపడరు. ఎందుకంటే ఆ మేడి పండు చూడటానికి చాలా అందముగా, తినాలి అనిపించే విధముగా ఉంటుంది, కానీ దాన్ని పొట్టవిప్పు చూస్తే మొత్తం కూడా పురుగులే ఉంటాయి. మేడి పండు లోపల పురుగులే ఉంటాయి. అది శపించబడినటువంటిది, పనికి రానటువంటి ఆ యొక్క మేడి చెట్టును జక్కయ్య ఎక్కాడు. ఇది పనికి వచ్చే చెట్ట, పనికి రాని చెట్ట అని ఆయన ఆలోచించలేదు. తాను ట్యాక్స్ కలెక్టరా కాదా అనే విషయం ఆయన ఆలోచించలేదు. అన్యుడా కాదా అనే విషయం ఆయన ఆలోచించలేదు. నేను గొప్ప ధనవంతుని కదా అనే విషయం ఆయన ఆలోచించలేదు. తన హృదయంలో ఒకటే, తన తలంపులో ఒకటే, ఆ యేసు ఎవరో నేను చూడాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆయన మేడి చెట్టు ఎక్కి కూర్చొని ఉన్నాడు. కానీ ప్రభువు వారు అక్కడ ఉన్నటువంటి ఆ గుంపు జనాల్లో వచ్చిన తర్వాత ఆ చెట్టు క్రిందకి వచ్చి కింద ఉన్నటువంటి వారిని ఎవరిని కూడా పలకరించలేదు, కానీ మేడి చెట్టు పైన ఉన్నటువంటి జక్కయ్యను పిలుస్తా ఉన్నాడు. హల్లెలూయా, జక్కయ్య
త్వరగా దిగిరా, నేను నీ ఇంటికి వస్తూ ఉన్నాను, నేను నేడు నీ ఇంటికి రావలసి ఉన్నది అని చెప్పగానే జక్కయ్య హృదయంలో ఎంత సంతోషము చూడండి ప్రియులారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమాత్రం లేట్ చేయకుండా, తడువు చేయకుండా ఆయన ఊడి కింద పడినట్లుగా సంతోషముతో గబా గబా చెట్టు దిగి వచ్చి త్వరగా ప్రభువును చేర్చుకున్నాడు, హత్తుకున్నాడు. ఆయన నిలవబడి అంటూ ఉన్నాడు కదా, నేను ఎవరి దగ్గర అయితే అన్యాయముగా తీసుకొని ఉన్నానో మరలా నేను వారికి 4 అంతలు చెల్లిస్తాను. తన హృదయం మారిపోయింది ప్రియులారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత సంతోషం అంటే చాలా గొప్ప సంతోషముగా ఆయన ఉన్నాడు. ప్రభు వారు అంటా ఉన్నారు, నిజముగా నీవు అబ్రహాము కుమారుడివే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గొప్ప రక్షణ సంతోషం అనేది ఆయన హృదయంలో పుట్టింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. 7వది మారు మనసు కలిగినప్పుడు సంతోషము. జక్కయ్య హృదయంలో మారు మనసు కలిగినప్పుడు ఎంత సంతోషించాడు. రక్షణ వచ్చినప్పుడు నిజమైన సంతోషం అనేది వస్తూ ఉంది. మన జీవితాన్ని మార్చేటటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆ దినమందే జక్కయ్య తన ఇంటి వారందరూ కూడా రక్షణలోనికి వచ్చారు. మారు మనసు పొంది ఉన్నారు కనుక రక్షణలోనికి వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈరోజు అంశము సంతోషంతో పొందుకున్న ఆశీర్వాదము. మొట్టమొదటిది పుట్టినరోజు సంతోషము. పుట్టినరోజు సంతోషం ఏ రీతిగా వస్తూ ఉందంటే, మన హృదయంలో క్రీస్తు పుట్టినప్పుడు సంతోషం అనేటటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. రెండవది పాపము క్షమించబడినప్పుడు సంతోషము. పాపము ఏ రీతిగా క్షమించబడుతూ ఉందంటే, సంపూర్ణముగా దేవుని ప్రేమించినప్పుడు సంపూర్ణముగా దేవుని ప్రేమించినప్పుడు విస్తారమైనటువంటి పాపములను ప్రభువు క్షమిస్తాడు. ఎంత గొప్ప సంతోషం అండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మూడవది స్వస్థత కలిగినప్పుడు సంతోషము. స్వస్థత ఏ రీతిగా వస్తుంది? సంపూర్ణ విశ్వాసం ప్రభువుపై ఉంచినప్పుడు స్వస్థత అనేటటువంటిది కలుగుతుంది. అలాంటి గొప్ప ఆశీర్వాదాన్ని ప్రభువు మనకు ఇస్తూ ఉన్నారు. హల్లెలూయా. నాలుగవది పోయినది దొరికినప్పుడు సంతోషం. పోయినది ఏ రీతిగా దొరుకుతుంది? శ్రద్ధగా వెతికినప్పుడు దొరుకుతుంది. శ్రద్ధగా వెతికినప్పుడు పోగొట్టుకున్న ప్రతిదాన్ని మనము పొందుకునే ఆశీర్వాదాన్ని దేవుడు మనకు ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. విడుదల వచ్చినప్పుడు సంతోషము. విడుదల ఏ రీతిగా వస్తుంది? పదే పదే తలుపు తట్టుట ద్వారా, పదే పదే ప్రార్థన అనే తలుపును తట్టుట ద్వారా గొప్ప విడుదలనే ఆశీర్వాదాన్ని మనకు కలిగిస్తూ ఉన్నారు ప్రభువు. హల్లెలూయా. శ్రమల్లో సంతోషము. శ్రమల్లో సంతోషం. దేవుని కొరకు సహించినప్పుడు రెట్టింపు ఆశీర్వాదాన్ని, శ్రమలను అధిగమించేటటువంటి ఆశీర్వాదాన్ని ప్రభువు మనకు కలగచేస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మారు మనసు కలిగినప్పుడు సంతోషము. రక్షణ పొందుట వలన మారు మనసు అనేటటువంటి ఆశీర్వాదాన్ని ప్రభువు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మారు మనసు అనేటటువంటి సంతోష వస్త్రాన్ని, రక్షణ వస్త్రాన్ని ప్రభువు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఇటు గొప్ప ఆశీర్వాదములో, సంతోషముతో పొందుకున్నటువంటి ఆశీర్వాదములో మనమందరము కూడా పాలిభాగస్థులముగా ఉండాలని, ఇంకా ప్రభువు రక్షణలో లేని వారికి, విడుదల లేని వారికి, అదేవిధముగా శ్రమల్లో నలిగిపోతూ ఉన్నటువంటి వారికి, స్వస్థత లేక అనారోగ్యము చేత, అస్వస్థత చేత బాధపడుతున్నటువంటి వారికి, పోయినది మరి వెతకలేక వారు ఏది పోగొట్టుకున్నారో ఇంకా తెలియలేక అంధకారములో మిగిలి ఉన్నటువంటి ప్రజలకి, పాపములో మునిగి ఉన్నటువంటి వారికి నిజమైన శుభవార్త, సంతోషముతో పొందుకున్నటువంటి ఆశీర్వాదము. హల్లెలూయా. ప్రభు అయిన క్రీస్తు మన హృదయంలో పుట్టాలి. విస్తారముగా ప్రభువును మనము ప్రేమించడం ద్వారా మన పాపాలను, విస్తారమైనటువంటి పాపములు క్షమించబడతాయి. సంపూర్ణ విశ్వాసముతో ప్రభువును మనము వెతికినప్పుడు స్వస్థత అనేది ప్రభువు మనకు అనుగ్రహిస్తాడు. పోయినది దొరికినప్పుడు, శ్రద్ధగా వెతికినప్పుడు పోగొట్టుకున్నది మనము పొందుకుంటాము. విడుదల వచ్చినప్పుడు సంతోషము. ప్రార్థన అనేటటువంటి తలుపును పదే పదే తట్టుట ద్వారా గొప్ప విడుదలను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుని కొరకు సహించినప్పుడు గొప్ప ఆశీర్వాదాన్ని ప్రభువు మనకు అనుగ్రహిస్తాడు. రక్షణ పొందుట వలన గొప్ప ఆశీర్వాదం అనే రక్షణ వస్త్రము, మారు మనసు అనేటటువంటి ఆశీర్వాదం అనే రక్షణ వస్త్రాన్ని ప్రభువు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.